నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. విదేశాల్లో విద్య కోసం విద్యార్థులు కెనడాను ఎందుకు ఎంచుకోవాలి? కెనడాలో అడ్మిషన్ విధానం ఎలా ఉంటుంది? కెనడాలో చదువు నివాసానికి ఎంత ఖర్చు అవుతుంది? కెనడాలో విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇవన్నీ తెలియజేయడానికి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మౌనిక గారు. కెనడాలో విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ విద్యార్థులకు క్రైటీరియా ఏంటి, అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి చూస్తున్నారో లేదంటే ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తున్నారో సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇంకా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా లేదంటే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ప్రతి యూనివర్సిటీకి కానివ్వండి లేదంటే ప్రతి కంట్రీకి కానివ్వండి లేదంటే అలాగా స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనకి యూనివర్సిటీ సజెషన్స్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే లైక్ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్ ప్రొఫైల్ కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ అయితేనే మనం యూనివర్సిటీస్కి అప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే సో మనకి యూనివర్సిటీస్ ఉంటాయి, కెనడాలో కాలేజెస్ ఉంటాయి. మ్యాక్సిమం లైక్ మినిమం వచ్చేసి 50% ఎవరికైతే ఉందో అండ్ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డు ఉంటుంది అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అప్డేటెడ్ రెజ్యూమ్ కానివ్వండి లేదంటే పాస్పోర్ట్ కానివ్వండి, లైక్ ఏమన్నా స్టడీ గ్యాప్ ఏమన్నా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇట్లాంటివి మనం మెన్షన్ చేస్తూ ఉంటాము. సో ఇంకా ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలన్నా స్టూడెంట్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఫుల్ఫిల్గా రిక్వైర్మెంట్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒక యూనివర్సిటీకి అప్లై చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్రోగ్రామ్ లెవెల్స్ కానీ స్టే బ్యాక్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటారు? సో ప్రోగ్రామ్ లెవెల్స్ అండ్ డ్యూరేషన్స్ ఎట్లా ఉంటాయంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలేజెస్ ఉంటాయి అండ్ యూనివర్సిటీస్ ఉంటాయి అని చెప్పాం ప్రీవియస్గా. ఇక్కడ ఎట్లా అంటే సో ఒకసారి స్టూడెంట్ డాక్యుమెంట్స్ అని మనకి వచ్చిన తర్వాత తన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బేస్ చేసుకొని లేదంటే తన పర్సంటేజ్ బేస్ చేసుకొని సాగ్రిగేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్ లెవెల్స్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజెస్ తీసుకుందాం, ఎందుకంటే లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్కి వెళ్ళాలి కాబట్టి లో ప్రొఫైల్ అనేది తీసుకుంటే మనకి డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఉంటుంది. సో 2 years డ్యూరేషన్ అంటే మనకి 3 years అనేది స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు 2 years ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 years అనేది వాళ్ళు జాబ్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. లేదు అనుకుంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటాయి, 1 year ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ ఉంటుంది, 2 years స్టే బ్యాక్ ఉంటుంది. లేదు అనుకుంటే కాలేజెస్ ఉంటాయి, లైక్ బ్యాచిలర్స్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే 3 years కోర్స్ ఉంటుంది, 4 years కోర్స్ ఉంటుంది. సో యాజ్ పర్ ద స్టే బ్యాక్ ఆప్షన్ కూడా అట్లాంటివి ఉంటాయి. అండ్ యూనివర్సిటీస్కి అయితే మనకి మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటాయి, 2 years ఆఫ్ కోర్స్ అయితే మనకి 3 years ఆఫ్ లైక్ 2+2 స్టే బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా ట్యూషన్ ఫీ డీటెయిల్స్ ఎలా ఉంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఫీ ప్రాసెస్ సో ఇక్కడ ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండి, కెనడాకి చాలా తక్కువ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ అంటే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం స్టూడెంట్ లో ప్రొఫైల్ కానీ మ్యాక్సిమం కొంతమంది యూనివర్సిటీస్ అన్నిటికీ హై యూనివర్సిటీస్ అయితే ఎంత అమౌంటా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి లేదంటే కాస్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉంటాయని చెప్పాం కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి తీసుకుంటే మినిమం మనకి 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది పర్ ఇయర్కి వచ్చేసి. సో బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అనమాట. ఒక్కొక్క యూనివర్సిటీకి కానివ్వండి ఒక్కొక్క కాలేజెస్కి కానీ ఫీ స్ట్రక్చర్ అనేది వేరే అవుతుంది. బట్ బేసిక్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 8 lakhs పర్ ఇయర్ ఉంటుంది. అదే యూనివర్సిటీకి అప్లై చేస్తున్నామంటే మ్యాక్సిమం లైక్ మినిమం 12 lakhs నుంచి ఉంటుంది పర్ ఇయర్కి వచ్చి. కంప్లీట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ లేదంటే వేరియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ అనమాట. జిఐసి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారు, అసలు అదంతా ఇంపార్టెంట్ అంటారా? సో జిఐసి ఏంటి అంటే లైక్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్. ఇంకా స్టూడెంట్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా స్టడీస్ నేను కంప్లీట్ చేసుకొని తర్వాత నాకు జాబ్ అనేది స్టార్టింగ్లోనే రాదు. ఎవరు వెళ్ళినా లేదంటే ఏ స్టూడెంట్కైనా లైక్ సెమిస్టర్స్ కానివ్వండి ఏదైనా కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ ఉంటే అప్పుడే తన ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఏ కంట్రీ వెళ్తున్నామన్నా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడా బాగుంటుంది కాబట్టి ప్లేస్మెంట్స్ కానివ్వండి పార్ట్ టైమ్స్ కానీ ఇక్కడ జిఐసి అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వన్స్ స్టూడెంట్ వెళ్ళంగానే తనకి జాబ్ రాదు
కాదు కాబట్టి జిఐసి ఏదైతే పేమెంట్ చేసుకుంటున్నారో సో అది వాళ్ళకి ఇన్కమ్ లాగా సేవ్ అవుతుంది. అండ్ ఏదైతే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వరకు మనకి 6,200 CAD వరకు మనం లైక్ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటాం బ్యాంక్ అకౌంట్లో. ఇప్పుడు ఏంటి అంటే లివింగ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువైంది, అన్ని కంట్రీస్కి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం కెనడాకి ఎక్కువైంది. దానివల్ల జిఐసి అనేది ఇంక్రీజ్ చేశారు. సో జిఐసి ఎంకరేజ్ అవ్వడం వల్ల స్టూడెంట్కి లైక్ వచ్చే ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఏదైతే అమౌంట్ వాళ్ళు క్రెడిట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ వైజ్గా కానివ్వండి, లేదంటే లైక్ 1 మంత్కి కొంత అమౌంట్ అనేది లైక్ వాళ్ళు అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే అకామిడేషన్ కానివ్వండి, లేదంటే ట్యూషన్ ఫీ కానివ్వండి, లేదంటే గ్రాసరీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో స్టూడెంట్స్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎలా ఉంటుందంటారు? సో జిఐసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇట్ కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ లైక్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి లైక్ కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్. సో దీంట్లో డిఎల్ఐ అని చెప్పేసి మనకి ఒక ఇన్స్టిట్యూషన్ ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఐఆర్సిసి నుంచి రిజిస్టర్ అయిన డిఎల్ఐ నెంబర్ అనేది ఉంటుంది. సో ఈ డిఎల్ఐ నెంబర్ ఏదైతే ఇన్స్టిట్యూషన్కి ఉందో దానికి మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు మ్యాచ్ అయితే డిఎల్ఐని బేస్ చేసుకొని మనకి మ్యాక్సిమం లైక్ పర్టికులర్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే పర్టికులర్ ప్రొసీజర్ అనేది ఫాలో అయితే 70-90% వీసా యాక్సెప్టెన్సీ అనేది ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎట్లాంటి ఇష్యూస్ అనేది ఉండదు అనమాట. కెనడా సిచ్యువేషన్ బాగాలేదు, అందుకనే చాలామంది స్టూడెంట్స్ అదర్ కంట్రీస్ వైపు చూస్తున్నారు అంటున్నారు. అసలు నిజంగానే అంత పానిక్ ఉందా కెనడాలో? యా, సో ఈ రూమర్స్ అనేది ప్రతి కంట్రీకి వస్తూనే ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే పానిక్ ఏంటి అంటే లైక్ జిఐసి ఇంక్రీజ్ అయిందని చెప్పేసి, లేదంటే పార్ట్ టైమ్స్ రావట్లేదని చెప్పేసి, లేదంటే ప్లేస్మెంట్స్ రావట్లేదని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. బట్ దీనికి కెనడా లైక్ స్టడీ పర్మిట్కి ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. సో మీకు ఏదైతే రూమర్ స్ప్రెడ్ అవుతుందో అది చాలా చాలా ఫాల్స్. ఎందుకంటే ఈ ఇంటేక్కి చాలామంది వెళ్ళిన స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా వితిన్ 7 డేస్లో లేదంటే 1 మంత్లో వచ్చి ఫ్లై అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఎట్లాంటి ప్యానిక్ అయితే లేదు. స్టడీ పర్మిట్కి ఎవరైతే లైక్ కెనడా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. రైట్. వీసా ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్సెల్లా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? యా, సో వీసా ప్రాసెస్ అనేది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్. లైక్ యూఎస్ లాగా మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండదు, అండ్ తర్వాత వచ్చేసి యూకే లాగా డ్రాప్ బాక్స్ అనేది ఉండదు. సో స్టూడెంట్ ఏంటంటే ఇంట్లో కూర్చోయినా లేదంటే ఎక్కడి నుంచి అయినా వాళ్ళు లైక్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చాను అంట వీసా. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ డాక్యుమెంట్స్ అనేది మనకు ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి అకాడమిక్కి ఏదైతే డాక్యుమెంట్స్ అనేది యూజ్ చేసామో సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అండ్ తర్వాత వచ్చేసి మెడికల్స్, ఇమిగ్రేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు మెడికల్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి 50% వీసా యాక్సెప్టెన్సీ అనేది స్టూడెంట్ కంప్లీట్ ప్రొఫైల్ మీద ఉంటే 50% వీసా యాక్సెప్టెన్సీ అనేది స్టూడెంట్ ఎస్ఓపి మీద ఉంటుంది. అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. స్టూడెంట్ ఎందుకు కెనడా వెళ్తున్నారు, ఎందుకు ఈ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారు, ఎందుకు పర్టికులర్ కాలేజ్ కానివ్వండి, లేదంటే ఫినాన్షియల్స్ ఎంత పెట్టుకున్నారు, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫో అనేది మనం ఎస్ఓపిలో మెన్షన్ చేస్తామన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాలి ఎస్ఓపి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో. అండ్ వన్స్ డాక్యుమెంట్స్ అనేది మీ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత మనం వీసా ఫీ ఒకటి పే చేస్తాం, అండ్ బయోమెట్రిక్స్ అనేది పే చేస్తాం. వన్స్ ఇవి 2 పే చేసిన తర్వాత మనం వీసా అనేది సబ్మిట్ అవుతుంది. వీసా సబ్మిట్ అయిన వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మనకి బయోమెట్రిక్ ఇన్స్ట్రక్షన్ లెటర్ అనేది వస్తుంది అనమాట ఐఆర్సిసి నుంచి. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ మనం ఫింగర్ ప్రింట్ ఒకటి మాత్రమే వేసి వస్తాము. ఇంకా ఏదైతే మెయిన్ ప్రాసెసింగ్ టైం ఉందో ఇంకా కంప్లీట్ ప్రాసెసింగ్ టైంలో మనకి వీసా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. రైట్. ఇంకా అక్కడే ఉండి ఇంకా ఎక్కువ చదువుకోవాలని కానీ ఫర్దర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళకి వీసాను ఏ విధంగా పొడిగించుకోవచ్చు అంటారు? సో ఫర్దర్ ఏంటి అంటే లైక్ ఎవరైతే ఇంకా కంప్లీట్ సెటిల్మెంట్కి చూస్తారు కాబట్టి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ స్టడీ పర్మిట్ అనమాట. లైక్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అది ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఉందో ఆ ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళు వర్క్కి అనేది లైక్ స్టే వర్క్ ఆప్షన్
యూకేలో వర్క్కి కన్వర్ట్ అవుతారనమాట. సో ఇక్కడ స్టడీ ప్రాసెస్ టైం అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వర్క్ అనేది చేస్తారు. కాబట్టి ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ సరౌండింగ్ నుంచి వాళ్ళు ఎక్స్టెన్షన్ లెటర్ అనేది తీసుకుంటారు. అంటే స్టడీ పర్మిట్ని వర్క్ పర్మిట్గా కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. అదే అయిపోయిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీకి అనేది అప్లై చేసుకుంటారు. సో ఈ 3 స్టెప్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట. సో ఇంకా సెటిల్మెంట్కి చూసే వాళ్ళకి కెనడా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం అనమాట. ఈ ఎక్సెల్ స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా ఎటువంటి సర్వీసెస్ అందిస్తుంది? సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది అన్ని కంట్రీస్కి డీల్ చేస్తాం. కెనడా, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్, సింగపూర్, దుబాయ్, మాల్టా ఇట్లాంటి అన్ని కంట్రీస్కి డీల్ చేస్తాము. ఇంకా ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలి, లేదంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి, లేదంటే పర్మనెంట్ రెసిడెన్సీ కానివ్వండి, విజిటింగ్ వీసాస్ కానివ్వండి, ఇట్లాంటి అన్నీ చేస్తామన్నమాట. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వన్స్ మీరు కన్సల్ట్ అయితే మీ కెరియర్ గైడెన్స్ ఇస్తాము. లేదా అండ్ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఐఎల్స్ కానివ్వండి, పిటి, టోఫెల్ ఇట్లాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఫినాన్షియల్గా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫినాన్షియల్ సెట్ అవ్వలేదని చెప్పి చాలామంది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అండి. ఎడ్యుకేషన్ లోడ్ గైడెన్స్ కూడా మీకు ఇస్తాం. అండ్ ప్రీ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఎవరైతే ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఎక్సెల్ అని కన్సల్ట్ అవుతే వన్ స్టాప్ సొల్యూషన్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ కెనడాలో చదువుతున్న స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటలు వర్క్ చేయొచ్చు అంటారు, పర్మిషన్ దొరుకుతుందా? సో ఇంకా స్టూడెంట్స్ వన్స్ స్టడీ పర్మిట్ అయిపోతుంది అండ్ తర్వాత వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ వైడ్గా ఏ స్టూడెంట్స్ వెళ్తున్నా వాళ్ళకి స్టడీతో పాటు వర్క్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, లేదంటే వర్క్ పర్మిట్ కానీ ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్కి స్పెషల్గా కోఆప్ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు. మ్యాక్సిమం సిఎస్ కోర్సెస్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాంటి కోర్సెస్కి కోఆప్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారు. సో ఈ కోఆప్ ఏంటి అంటే ఎవరైతే స్టడీ చేస్తున్నారో ప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ ఆప్షన్ కూడా పెయిడ్తో ఇస్తారనమాట. వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నాం కదా, సో ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి పెయిడ్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ప్లేస్మెంట్స్ కానివ్వండి, పార్ట్ టైమ్స్ కానీ డ్యూరింగ్ ద స్టడీ వాళ్ళు వీక్లీ 20 hours అనేది వర్క్ చేసుకోవచ్చు. సో పెయిడ్ కూడా అట్లానే ఉంటుంది. అది అకామిడేషన్ అనేది అక్కడ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? సో అకామిడేషన్ ఎట్లా ఉంటుందంటే ఇంకా స్టూడెంట్స్ కంప్లీట్గా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తున్నారు కాబట్టి హాస్టల్స్ కానీ లేదంటే రెంటల్ హౌసెస్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటి కొన్ని అకామిడేషన్ ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం స్టూడెంట్ ఇంటర్నేషనల్ వైడ్గా యూనివర్సిటీ వాళ్ళే హాస్టల్స్ కానివ్వండి, లేదంటే రెంటల్ ఫ్లాట్స్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి అలా కూడా గైడెన్స్ ఇస్తారు. సో నో నీడ్ టు వరీ. ఇంకా ఫర్దర్గా మీకు అకామిడేషన్ కానీ ఇంకేమైనా ఫర్దర్గా హెల్ప్ కావాలన్నా ప్రీవియస్ ఏదైతే స్టూడెంట్స్ మాకు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ అనేది ఉంటుంది. మీకు రెంటల్ హాస్టల్స్ కానీ లేదంటే హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అండ్ మీల్ వైల్ హాస్టల్ ఫెసిలిటీ ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ కూడా ఉంటాయి. అట్లా కూడా మీరు అకామిడేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఆడపిల్లల్ని పంపించాలంటే చాలా భయపడుతూ ఉంటారు, సేఫ్టీ వైజ్ ఎలా ఉంటుంది ఏంటి అని. కెనడాలో ఏ విధంగా సేఫ్టీ ఉంటుంది? సో గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానీ అట్లాంటి వరి అయితే అవసరం లేదు. సో కెనడా అనేది చాలా సేఫెస్ట్ కంట్రీ కంపారిజన్ ఆఫ్ ఆల్ కంట్రీస్. సో ఇక్కడ మీకు హెల్త్ కేర్ సిస్టమ్ కానీ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ కానీ కెనడా గవర్నమెంట్ కానీ అన్ని విధాలుగా మీకు సపోర్ట్ అనేది వస్తుంది. సో ఇంకా ఫర్దర్గా ఇంకా అమ్మాయిలే అబ్బాయిలే ఈక్వల్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో డిఫరెన్స్ అనేది ఏం లేదు కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేఫ్గానే ఉండొచ్చు. మీకు మీన్ వైల్ అకామిడేషన్ ఉంటుంది కాబట్టి, లేదంటే అక్కడ యూనివర్సిటీ ఏదైతే మీరు ఎన్రోల్ అయ్యారో ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీకు స్పెషల్గా కేర్ అనేది తీసుకుంటారు. హాస్టల్కి అయితే బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదంటే క్యాబ్ ఫెసిలిటీస్ లేదంటే సరౌండింగ్స్లో మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ కెనడా యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్? సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఫస్ట్ యూనివర్సిటీస్ కంటే కంట్రీస్కి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కంపారిజన్ ఆఫ్ ఆల్ కంట్రీస్ కెనడాకి వచ్చేసేసి లో ట్యూషన్ ఫీ ఉంటుంది. హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా బాగుంటాయి. పార్ట్ టైమ్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ కూడా మీకు చాలా చాలా ఈజీగా వస్తుంది. అండ్ యూకే తీసుకుంటే ఆల్మోస్ట్ పార్ట్ టైమ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఆ విషయంలో కూడా స్టూడెంట్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ ఫర్
యూఎస్ అంతా డెవలప్ అయిన యూఎస్ కూడా కొన్నిసార్లు ప్లేస్మెంట్స్ కానీ పార్ట్ టైమ్స్ కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఇష్యూస్ ఇట్లా అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఎట్లాంటి ప్యానిక్ లేని కంట్రీ అంటే లైక్ అన్ని విధాలుగా సపోర్ట్ చేసే కంట్రీ ఏది అంటే కెనడా అనమాట. సో ఇంకా ఎవరు వెళ్ళాలన్నా మ్యాక్సిమం సెటిల్మెంట్కి చూస్తారు కాబట్టి కెనడా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం. కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? స్టూడెంట్స్ ఏంటి అంటే వన్స్ స్టడీ అయిపోయిన వర్క్ తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్కి చూస్తారు కదా. ఇక్కడ వర్క్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే వన్స్ ఏదైతే వాళ్ళు కోర్స్ డ్యూరేషన్ అనేది కంప్లీట్ చేస్తారో స్టే వర్క్ ఆప్షన్ ఉంటుంది. స్టే వర్క్ ఆప్షన్లో వాళ్ళు లైక్ పార్ట్ టైం ప్లేస్మెంట్స్ ఏదైనా జాబ్ చేసుకుంటే లైక్ ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ తర్వాత ఏంటి అంటే వన్స్ ఏదైతే స్టే వర్క్ ఆప్షన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఇంకా కంప్లీట్గా లైక్ జాబ్ ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళు మీకు లైక్ వర్క్ పర్మిట్ అనేది వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారనమాట, కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ జాబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఉంటాయి. సో అన్ని ఫీల్డ్కి పర్టికులర్ ఇదే ఫీల్డ్ అదే ఫీల్డ్ అనేది ఏం లేదు. అన్ని ఫీల్డ్కి మెడికల్ అయినా ఇంజనీరింగ్ అయినా అన్ని రిలేటెడ్ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా స్టూడెంట్ పార్ట్ టైమ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ కెనడియన్ యూనివర్సిటీలో అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుంది, సెమిస్టర్స్ ఎలా ఉంటాయి అంటారు? సో మనకి అకాడమిక్ క్యాలెండర్ ఎట్లా ఉంటుందంటే మనకే కాదు ఓవరాల్ కెనడానే కాదు యూఎస్ కానివ్వండి యూకే ఆల్ ద అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి జూన్లో కానీ జూలై కానీ అట్లాగా మనకి స్టార్ట్ డేట్ అనేది అవుతుంది ప్రోగ్రామ్ కాలేజెస్ కానీ. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వెళ్ళాలి అంటే 3 ఇంటేక్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ వింటర్ ఇంటేక్ విచ్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ అన్న జనవరి ఇంటేక్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ ఇంటేక్ అంటే మే అనేది ఉంటుంది. అండ్ ఫాల్ వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్. ఈ 3 అనేది కెనడాకి అన్ని కంట్రీస్కి ఉంటాయి. స్పెషల్గా రోలింగ్ ఇంటేక్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కెనడాకి ఏంటంటే ప్రోగ్రామ్ ఎష్యూరెన్స్ ఇవ్వలేం అండ్ ఇంటేక్ ఎష్యూరెన్స్ ఇవ్వలేం. సో ప్రోగ్రామ్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నా ఆ ఇంటేక్ ఎప్పుడైనా ఉంచుతారనమాట. సో తర్వాత వచ్చేసి ఏ ఇంటేక్ అయినా ఆ ప్రోగ్రామ్ కూడా కొన్నిసార్లు మనం చెప్పలేము, ఎష్యూరెన్స్ ఇవ్వలేము ఏ ప్రోగ్రామ్ ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పేసి. సో ఫాస్ట్ అండ్ క్విక్ ఎట్లా అంటే వన్స్ ఈ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయితే ఆ టైంలో మీరు అప్లై చేసేసుకుంటే మీకు డెసిషన్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రోలింగ్ ఇంటెక్స్ అని చెప్పాను కదా, రోలింగ్ ఇంటెక్స్ అంటే మీకు ప్రతిసారి మీకు అడ్మిషన్స్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో రోలింగ్ ఇంటెక్ ఉన్న మ్యాక్సిమం ఏదైతే యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి సేఫ్ సైడ్ ఒక యూనివర్సిటీకైనా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్లో అనుకున్న డేట్కి ప్రోగ్రామ్ని కుదరకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనుకుంటారా? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రజెంట్ మనకి May 24 రన్నింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆఫర్ ఇష్యూ అయిపోయింది అండ్ స్టూడెంట్ ఖచ్చితంగా ట్యూషన్ ఫీ పే చేసి వీసా అనేది సబ్మిట్ చేసి అండ్ మీన్ వైల్ వాళ్ళు వీసా అనేది బిఫోర్ క్లాస్ డేట్ అనేది రావాలి. కొన్నిసార్లు ఏంటంటే స్టూడెంట్స్ ఫినాన్షియల్ ఆఫర్ ఇష్యూ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫినాన్షియల్ అరేంజ్మెంట్ అనేది వాళ్ళు చేసుకోలేరు. ఆ టైంలో ఏంటి అంటే స్టూడెంట్కి కొంచెం ఇంటెక్ వైజ్గా కానీ లేదంటే స్టార్ట్ డేట్ అనేది వాళ్ళకి డీలే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంటెక్స్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో May 24 ఇంటెక్ అనేది డీలే అయిన తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ ఏ ఇంటెక్ ఏదైతే ఉందో ఆ ఇంటెక్కి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్యూషన్ ఫీ అనేది GIC అనేది కంప్లీట్ వీసా సబ్మిషన్ కూడా చేశారు కాబట్టి యూనివర్సిటీకి ఒక మెయిల్ కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంటెక్కి డిఫర్ అవ్వచ్చు అండ్ కెనడా కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇక్కడ ఈ క్లైమేట్కి అలవాటయ్యి కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, క్లైమేట్ చేంజెస్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా, ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కెనడా అనేసరికి కోల్డెస్ట్ కంట్రీ అని చెప్తారు. అది ఖచ్చితమే. ఎందుకంటే మ్యాక్సిమం వింటర్ టైంలో కానీ మనకి -celsius కానీ అట్లా స్నో ఫాలింగ్ కానీ ఇట్లాంటి టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హెల్త్ అనేది చాలా చాలా టేక్ కేర్ చేయాలి కాబట్టి స్టూడెంట్స్కి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వీసా సబ్మిట్ చేసే ముందే మనం ఇమిగ్రేషన్కి మెడికల్స్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ సైనస్ కానివ్వండి ఏ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా వాళ్ళకి మెడికల్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు అవన్నీ తెలుస్తాయి. సో తర్వాత ఫర్దర్గా కెనడా వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి లేదంటే హెల్త్ సిస్టమ్కి వాళ్ళు హెల్ప్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది, అది యూనివర్సిటీ అయినా కెనడా గవర్నమెంట్ అయినా. అండ్ మోరోవర్ తర్వాత వచ్చేసి హెల్త్ కండిషన్స్ కానీ
కొన్నిసార్లు మనకి ఒంటారియో, టొరంటో ఇటు సైడ్ మనకి స్నో ఫాలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ లైక్ మ్యాక్సిమం బ్రిటిష్ కొలంబియా ఇటు సైడ్ అయితే మీకు నార్మల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇంకా ఎవరైతే సైనస్ కానీ ఇట్లాంటివి సఫర్ అవుతున్నారో, లేదంటే హెల్త్ ఇష్యూస్ కోల్డ్కి తట్టుకోలేకపోతున్నారో, బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, వ్యాంకోవర్ ఇటు సైడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళు ఎక్కడైనా సర్వే అవ్వచ్చు అనమాట. ఒకే యూనివర్సిటీలో చదువుకుంటూ ఎక్స్ట్రా కోర్సెస్కి ఏమైనా అప్లై చేసుకోవచ్చు అంటారా? యా, ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే లైక్ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ లేక ఒకే యూనివర్సిటీస్కి కొన్నిసార్లు ఒకే ఇంటేక్కి కూడా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెనికా కాలేజ్ ఉంది, లేదంటే యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం యూనివర్సిటీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత ఏది లైక్ ఒకే ప్రోగ్రామ్ లేదంటే ఒక్క పర్సన్ మల్టిపుల్ ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు అనుకుంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనమాట. లైక్ ఫస్ట్ థింగ్ సిఎస్ ప్రోగ్రామ్ కానీ, లేదంటే సెకండ్ ఆప్షన్ క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, లేదంటే మొబైల్ అప్లికేషన్, ఇట్లా 3 అనేది మనం అప్లై చేసుకుంటాము. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రయర్గా అప్లై చేస్తారో అది మాత్రమే మీ ప్రయర్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి వన్ స్టూడెంట్ వన్ అప్లికేషన్ అండ్ 1 ప్రోగ్రామ్ 1 యూనివర్సిటీకి మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రోగ్రామ్ అనేది రిజెక్ట్ అయినా, ఆ యూనివర్సిటీ రిజెక్ట్ అయినా రీఅప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని కాలేజెస్ మాత్రమే ఆల్టర్నేటివ్గా 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఆఫర్ యాక్టివ్లో ఉంటుంది అనమాట. కెనడాలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే ఏం చెప్తాయి యూనివర్సిటీస్? సో మ్యాక్సిమం ఇంకా కెనడా వెళ్ళాలి అనుకుంటే ఏ యూనివర్సిటీ అయినా లేదంటే దేనికైనా అప్లై చేయొచ్చు. పర్టికులర్గా ది బెస్ట్ అని చెప్పేసి అట్లా ఏం చెప్పలేం, ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా లైక్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి దేనికైనా అప్లై చేయొచ్చు. అండ్ స్పెషల్లీ మనకి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో, ఇట్లా ఎఫ్డియు యూనివర్సిటీ, సెనికా కాలేజ్, ఇట్లాంటి చాలా చాలా ర్యాంకింగ్ బేస్డ్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హై ప్రొఫైల్ అయితే హై యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు, లో ప్రొఫైల్ అయితే లో ప్రొఫైల్ నుంచి యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీ సేవ్ అవుతుంది అండ్ ఆఫర్ ఇష్యూ చేసే మీకు ఆఫర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కెనడాకి వెళ్ళాలంటే అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎంత టైం పడుతుందంటారు? సో ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు కెరియర్ గైడెన్స్ కావాలి. యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అండ్ తర్వాత వన్స్ ఆఫర్ ఇష్యూ అయిన తర్వాత మీరు ఫినాన్షియల్ అసెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. సో మ్యాక్సిమం మీకు ఆఫర్ లెటర్ అనేది 1 మంత్లో కానీ లేదంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మీకు ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే కొన్నిసార్లు 1 మంత్ ప్రాసెసింగ్ టైం అనేది పడుతుంది. అండ్ తర్వాత ఆఫర్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఫినాన్షియల్స్ అనేది మీరు ఫుల్ఫిల్గా కంప్లీట్గా ట్యూషన్ ఫీ పే చేసుకొని జిఐసి పే చేసుకున్న తర్వాత కూడా మీకు ఆల్మోస్ట్ 1 నుంచి 2 మంత్స్ ప్రాసెసింగ్ టైం అయితే పడుతుంది ఫినాన్షియల్స్ కూడా. అండ్ తర్వాత మెడికల్స్ అప్లై చేస్తాము, జిఐసి అప్లై చేసుకుంటాము, అండ్ తర్వాత ఎస్ఓపి అని చెప్పేసి లేదా వీసా సబ్మిషన్ అని చెప్పేసి వీసా డెసిషన్ రావడానికి కొన్నిసార్లు 7 days పడుతుంది, కొన్నిసార్లు 1 month పడుతుంది, లేదంటే కొన్నిసార్లు 5 months కూడా పడుతుంది. సో మనం పర్టికులర్గా ఎష్యూరెన్స్ అయితే ఇవ్వలేము, ఇట్లా ఎంత ప్రాసెసింగ్ టైం అనేది పడుతుంది. సో మీన్ వైల్ ఏం చెప్తామంటే మ్యాక్సిమం 5 to 6 months ప్రాసెసింగ్ టైంలో మీరు ఒక ఇంటేక్కి అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్ ఇంటేక్కి వెళ్ళడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. స్టూడెంట్స్ కెనడాలో చదువుకునే స్టూడెంట్స్కి ఎక్సెల్లా యూనివర్సిటీ ఏం చెప్తుంది, ఏమైనా హెల్ప్ చేస్తుందా అక్కడ చదువుకున్న విద్యార్థులకి? యా, సో ఇక్కడ ఎలా అంటే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడే వన్స్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీకు పర్ఫెక్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తాము. అండ్ తర్వాత వచ్చేసేసి మీతో ఇంటరాక్షన్ అనేది మాకు ఉంటుంది అండ్ పేరెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. వన్స్ మీరు యూనివర్సిటీ ఏదైతే అప్లై చేసుకుంటున్నారో అది మీకు ఓకే అయితేనే మేము సజెషన్ అనేది చేస్తాం. బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, మీ ఫినాన్షియల్ బేస్ చేసుకొని, మీ ఫ్యామిలీ ఇష్యూని బేస్ చేసుకొని ఇవి కెరియర్ గైడెన్స్ అనేది జరుగుతుంది. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు వీసా ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, లేదంటే ఇట్లాంటి సర్వీసెస్ అనేది ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అది ఎడ్యుకేషన్ లోన్ పరంగా, లేదంటే లైక్ వీసా ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, లేదంటే స్కాలర్షిప్స్ విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీ చూస్ చేసుకునే విషయంలో. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది వీసాలు వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు అన్ని కంట్రీస్కి కూడా. అండ్
అండ్ తర్వాత వచ్చేసి మాకున్న స్టూడెంట్స్కి కానివ్వండి, అక్కడ అకామిడేషన్ ప్లేస్మెంట్స్ చాలా సెట్ అయిపోయినాయి. ఎవరైతే అక్కడ ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి మేము ఇంటరాక్షన్ అనేది చేస్తాము. సో అక్కడ కూడా అలాంటి సపోర్ట్ అనేది కూడా చేస్తాము. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రీవియస్ ఏదైతే ఇండెక్స్ వెళ్ళారో ఆ స్టూడెంట్స్ కూడా మా కాంటాక్ట్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్కి ఆ ఇండియన్ స్టూడెంట్స్ చాలా సపోర్ట్గా ఉంది త్రూ ఎక్సెల్. సో ఎవరైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నారో మేము అన్ని కంట్రీస్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వన్స్ మీరు ఎక్సెల్ఆర్ని విజిట్ అయితే మీ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది మేము క్లియర్ అనేది చేస్తామన్నమాట. రైట్, మీరు ఏమైనా స్కాలర్షిప్ కూడా ఏమన్నా అప్లై చేయించి ఇస్తారా స్టూడెంట్స్కి? ఎస్. సో వన్స్ ఏంటంటే మీరు ఏదైతే యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటున్నామో, లేదంటే పర్టికులర్ హై యూనివర్సిటీస్ కానీ లేదంటే ఇట్లాంటి అప్లై చేసినప్పుడు స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అన్ని కంట్రీస్కి కూడా. సో మా దగ్గర నుంచి ఎక్సెల్ఆర్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి కొన్ని లైక్ 200+ యూనివర్సిటీస్ అనేది టైఅప్ ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీస్కి మనకి గవర్నమెంట్ అనేది లైక్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీన్వైల్ మా ద్వారా వెళ్తే మీకు స్కాలర్షిప్ అనేది హై వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఒక్కొక్క యూనివర్సిటీకి కొన్ని లైక్ కెనడాని తీసుకుంటే మ్యాక్సిమం లో ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ ఫీ తక్కువ ఉంటుంది, లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి లైక్ 70 to 80% మాత్రమే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా టాప్ యూనివర్సిటీస్కి మాత్రమే ఉంటాయి. అండ్ కాలేజెస్కి అయితే అంత ఎష్యూరెన్స్ అనేది నేను ఇవ్వలేను, ఎందుకంటే స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంటే యూనివర్సిటీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అండ్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఏమైనా బ్యాంక్ లోన్స్ కూడా ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా? ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, లేదంటే ఫినాన్షియల్గా ఎవరైతే డ్రాప్ అవుతున్నారో నో నీడ్ టు వరీ. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చేస్తుంది. అండ్ తర్వాత ఫినాన్షియల్స్ ఏ బ్యాంక్ బాగుంటుంది, ఎంత పడుతుంది, ఇట్లాంటివి కూడా మీరు మాతో డిస్కస్ చేయొచ్చు. మేము ప్రతిదీ మీకు హెల్ప్ చేస్తాం అనమాట. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి మనకి తెలంగాణ, ఏపీ, అండ్ తర్వాత దుబాయ్లో ఉంది, అండ్ కెనడా, యూఎస్లో కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి విజయవాడలో ఉంది. అండ్ తర్వాత హైదరాబాద్లో వచ్చి 3 బ్రాంచెస్ ఉన్నాయి. దుబాయ్లో కూడా మనం ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం. ట్రావెల్స్ కానీ, స్టడీ పర్మిట్ కానీ, విజిటింగ్ వీసాస్, వర్క్ వీసాస్, ఇట్లాంటి అండ్ డిపెండెంట్ వీసాస్ అన్ని సర్వీసెస్ అనేది మేము